ప్రకారంగా చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాము. ప్రజలు చెప్తున్నారు సార్, కావాలంటే ఊర్లో ఇక్కడ గ్రామ కంటాలు అలాగే పొరంబొక్క ల్యాండ్ ఉన్నాయి, దానిలో కనుక గోశాల కట్టేసి అక్కడైనా ఉంచి దాని దగ్గర చూసుకునేలాగానే చేయండి సార్ అంటున్నారు. ఇవన్నీ సాధ్యతలు ఏమున్నాయి ఇవన్నీ మనం ఎగ్జామిన్ చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రకారంగా చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ పంట కూడా ఉండదు. సో ఆ సమస్య ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు. దీనికి వెంటనే నేను వెటర్నరీ అధికారులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది అలాగే మన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి అలాగే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. సో దానికి ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాలి, అంటే బ్యాలెన్స్డ్ సొల్యూషన్ కావాలి. బికాజ్ అది వైల్డ్ అనిమల్ అని అనుకున్నా కూడా మనం దాన్ని చంపడానికి కానీ దాన్ని మనం ఏదైనా వేరే దగ్గర పంపించడానికి లేదు. బికాజ్ అవి కూడా హక్కు ఉంటాయి కాబట్టి. సో వాళ్ళ రొటీన్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైనా అది సాఫ్ట్గా మనము తీసుకొని ఎక్కడైనా గోశాలలోనో లేదా కొత్త గోశాల చేసి అక్కడ పెట్టడమా, లేదా రైతులు ఏమన్నా దాన్ని మేము చూసుకుంటాము అంటే వాళ్ళకి ఏదైనా అప్పు చెప్పడమా, దీనికి కొన్ని 2-3 రకాలుగా సొల్యూషన్స్ ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా క్రాప్స్ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కి క్రాప్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా బయటకు రాకుండా ఏదైనా మనం ఫెన్సింగ్ అయినా చేయగలమని ఆలోచించాము. కానీ ఫెన్సింగ్ ఏంటంటే మనం నార్మల్లీ 6 అడుగులు 5 అడుగులు 7 అడుగులు పెయింటింగ్ వేస్తాము, కానీ అవి 10 అడుగులు ఫెన్సింగ్ కూడా జంప్ చేసి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఫెన్సింగ్ వేసుకొని ఉండే పరిస్థితి, ప్రివెంట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా సోలార్ ఫెన్సింగ్ నార్మల్లీ వైల్డ్ లైఫ్లో వేస్తూ ఉంటాము, వైల్డ్ అనిమల్ రాకుండా. సోలార్ ఫెన్సింగ్ కొంచెం కాస్ట్లీగా అయినా అది కనుక వేస్తే ఆపోజిట్ అది షాక్ కొడుతుంది కొంచెం లైట్గా, అప్పుడు వెనకెళ్ళిపోతాయి. అది కూడా ఒకసారి ఆలోచించండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అలాగే వెటర్నరీ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఏదేమైనా వచ్చే ఖరీఫ్లో ఇక్కడున్న రైతులకి ఇబ్బంది కలగకుండా అది గోశాల అయితేనేంటి లేదా ఫెన్సింగ్ అయితేనేంటి ఈ అడవి ఆవుల వల్ల పంటలకి రైతులకి ఎటువంటి నష్టం జరగకుండా చూడడానికి ప్రణాళిక చేపడుతున్నాము. సో త్వరలోనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. సో ఎక్కడ గోశాలలో ఎన్ని కెపాసిటీ ఉంది, సో వాళ్ళకి ఏ ప్రకారంగా మనం సిస్టమేటిక్గా చూడాలి. ఇక్కడ అనిమల్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రుయల్టీ టు అనిమల్స్ ఈజ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా కాబట్టి దానికి క్రుయల్టీ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అనిమల్స్కి, అట్ ద సేమ్ టైం రైతులు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని బ్యాలెన్స్గా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంటాము. దీనికి ఇక్కడ సర్పంచ్ అలాగే మన ఇరిగేషన్ నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరి నుంచి కూడా సలహాలు కోరాము. సో